డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మన బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. గవర్నర్ గారు 3 రోజుల క్రితము ఓం శాంతి వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశాలతో ఈరోజు పటాన్చెరులో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, పాలిటెక్నిక్ పిల్లలందరూ మైత్రి గ్యాలరీల ఆశీనులయ్యి కొద్ది నాకు వేరే ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ ఉండడంలో కొద్ది గంట లేట్ అయింది. మీరందరూ ఇంతకుముందు మాట్లాడిన సోదరిమణులు సోదరులు డ్రగ్స్ విషయంలో మీకు అన్ని వివరించడం జరిగింది. డ్రగ్స్ ద్వారా లాభం ఏంటి నష్టం ఏంటి అనేది మీకు చక్కగా చెప్పడం జరిగింది. మీరంతా మీ ఏజ్ అంతా ఎటువంటి ఏజ్ అంటే స్పీడ్ గా పోయి ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యే స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ లో కంట్రోల్ అయ్యి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా చక్కగా బుద్ధిగా చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చి మీ పాఠశాలకు మంచి పేరు తెచ్చి మీ కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఓం శాంతి వారు మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందని అందరికీ తెలియజేస్తా ఉన్నారు. రాత్రి పోచారం పిల్లగాడు ఆయన పేరు సత్యమేమో ఉన్నది. రాత్రి 9:30 మహేష్ పోచారం వెళ్ళి వస్తూ డ్రగ్స్ గంజాయి తాగి మనిషిని తప్పి కింద పడి చనిపోయాడు. మన పక్క విలేజ్ పోచారం. ఎగ్జాంపుల్ గా మన ఇక్కడ గోనెమ్మ బస్తీలో అయితే వాడు వాళ్ళ అక్క కూలి చేస్తుంది, వాళ్ళ అమ్మ ఇళ్లలో పని చేస్తుంది. వచ్చి రోజు వాళ్ళు చేసే పని డబ్బులు గుంజుకోపోవాలి, గంజాయి తాగాలి. ఒక 3 నెలల కింద మాట చెప్తున్నాను నేను, 3-4 నెలల కింద మాట. ఇలా విజయంలో బస్తీలు ఉంటాడు. అక్కని కొట్టాలి, డబ్బులు ఉంచుకోపోవాలి, పని చేసుకోవచ్చు. తల్లిని కొట్టాలి, డబ్బులు ఉంచుకోపోవాలి, గంజాయి తాగాలి. వాళ్ళ తల్లి వచ్చి పొద్దుగాల 8:30కి వచ్చింది. పొద్దుగాల సార్ నా కొడుకుని చంపేపిస్తానన్నది. ఏ తల్లి గిట ప్రపంచంలో చెప్పది, ఎంత లంగ పని దొంగ పని చేసినా ఏ తల్లి గిట చెప్పదు. కానీ తట్టుకోలేక ఆ తల్లి ఆ కొడుకును చంపేమని చెప్తుందంటే ఎంత అనుభవిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఇవన్నీ. దయచేసి మీరు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.